Hello guys, this is Shyam Prasad. Welcome to RS Prayanam. Now, నేను ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే హౌ ఐ క్లియర్డ్ మై CBT 2 with 90 marks and how I got that ALP job as a trainee now. ఇది ఎలా అయిందంటే ప్యూర్ కన్సిస్టెన్సీ. ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో చెప్తుంటాను. కన్సిస్టెన్సీ ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో దట్ ఇప్పుడే క్లాస్ అయింది, చాలా పెద్ద క్లాస్, 3 hours 4 hours ఒకేసారి కంటిన్యూస్గా ఒకటే లెక్చర్. సో మెకానికల్ ఇండక్షన్ ఇదంతా తర్వాత మీరు చూస్తారు, పక్కన పెడితే. హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ CBT 2 2025 notification and who are going to prepare for ALP CBT 1 in 2026 notification that is going to come. Okay, so first of all ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాం అంటే, మేము ఒక 2023 ఐ థింక్ అక్టోబర్లో నంద్యాల స్టార్ట్ అయ్యాను. ఓకే, అప్పటికి నాకు మినిమం నాలెడ్జ్ ఉంది. సో వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్, ఎలా చదవాలి, ఏమేమి చదవాలి, ఇదంతా ఒక ఐడియా ఉంది. ఆ తర్వాత ఒక రూమ్లో జాయిన్ అయ్యాను. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి సాయితేజ్ అని బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యాడు. విత్ ఒక రెఫరెన్స్తో నేను అక్కడ జాయిన్ అయ్యాను అనమాట. ఆఫ్టర్ దట్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. బట్ కన్సిస్టెన్సీ అన్న పదం ఎందుకు యూజ్ చేశానంటే, అప్పటి వరకు నాకు అదే ల్యాక్ అనమాట. సో దట్ బిఫోర్ దట్ ఏదో చదివామా, ఏదో రాసామా, ఏదో అటెంప్ట్ ఇచ్చామా, ఇలానే ఉండేది. దీనికన్నా ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇన్ 2018 ALP నోటిఫికేషన్ పడింది. ఇన్ దట్ CBT 1 క్లియర్ చేశాను, CBT 2 క్లియర్ చేశాను, CBT 3 క్లియర్ చేశాను, లైక్ CBAT సైకోమెట్రీ లాస్ట్ స్టేజ్. ఓకే, ఆ 3 క్లియర్ అయిపోయి రిజల్ట్ వచ్చిన రోజు, ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు ఐ గాట్ ద జాబ్, నాకు వచ్చింది అని ఫీలింగ్తో ఉన్నాను. నాకు మెరిట్ అనేది అంటే ఏమిటో తెలియదు అనమాట. సో అప్పుడు చూస్తే మెరిట్లో నా నేమ్ లేదు, మెరిట్ లిస్ట్లో నా నేమ్ లేదు. సో కొంచెం డైలమాలో పడతాం కదా, ఏమైంది అని. అదొక మెరిట్ లిస్ట్ ఉంటుందని, సో దట్ దాంట్లో ఎంత 70% CBT 2 నుండి తీస్తారని, 30% CBAT నుండి తీస్తారని, ఇవన్నీ నాకు అప్పుడు తెలియదు అనమాట. 3 ఎగ్జామ్లు రాసామా, జాబ్ వచ్చేసిందా అనే ఫీలింగ్తో ఉండేవారు. తర్వాత అర్థమైంది, ఓకే ఇది ఇంపార్టెంట్. అప్పుడు నా BSc అంటే ఏంటో కూడా నాకు నిజంగా తెలియదు. సో దట్ అప్పుడు కోచింగ్ తీసుకున్నాను, రాజమండ్రి వెళ్ళాను. దానికి ముందు 2017లో నా డిప్లొమా కంప్లీట్ అవగానే కోచింగ్ పంపించారు. కానీ అక్కడంతా నేర్చుకున్నా కానీ ఇలాగ అప్లై చేయాలి, అలా అప్లై చేయాలని నాకు తెలియదు. CBT 1 వరకు చదివాను, CBT 2 కన్యాల రూమ్కి వెళ్ళాను. ఎక్కడ ఈ వర్డ్ యూజ్ అవుతుంది, కన్సిస్టెన్సీ. బికాస్ ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఓడి గుర్తుపెట్టుకోవాలి, బయట చాలా జరిగినా, మీరు దొంగోడైనా, బయట మోసం చేసినా, ఇదంతా అనవసరం. మనకు మనం ఎంత ట్రూగా ఉన్నామో అది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే 2018 అప్పుడే PUBG లాంచ్, మంచి ప్లేయింగ్, ఈ ఫీల్డ్లోకి వెళ్ళిపోదామని ఫీలింగ్తో స్టార్ట్ చేసాం అనమాట. లైక్ అన్నయ్య నేను స్టార్ట్ చేసాం గేమింగ్. బట్ మా అన్నయ్య ఒక టైం పీరియడ్ ఇచ్చేవాడు. సో ఇక్కడ నుండి ఇక్కడ చదువుకో, సాయంత్రం వచ్చేసరికి గేమ్ ఆడుకున్నాం. మా అన్నయ్య ఒక బ్యాంక్ మేనేజర్. ఇప్పుడు ఫ్రమ్ 2016 ఈజ్ వర్కింగ్ యాజ్ అ బ్యాంక్ మేనేజర్. ఓకే, సో తను ఏమన్నాడు అంటే ఈవినింగ్ వచ్చాక ఆడుకుందాం అని. కానీ ఓకే అని చెప్పి నేను తను వెళ్ళిపోయాక సెకండ్ అకౌంట్ క్రియేట్ చేసి ఆడుకునేవాడిని, తెలియకూడదని. ఓకే, అది నన్ను నేను చీట్ చేసుకోవడమే 2018 నోటిఫికేషన్ పోయింది. అదే తప్పు, వేరే మీరెవరు చేయకుండా ఎలా ఉండాలనేదే ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ గురించి చెప్తానా అంటే నో, నాకంత టాలెంట్ లేదు. నాకన్నా మంచి వాళ్ళు చాలామంది యూట్యూబ్లో ఉన్నారు, మంచి ఫ్రీగానే క్లాసులు చెప్తుంటారు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, హౌ ఐ క్లియర్ CBT 2 విత్ గుడ్ మార్క్స్. ఓకే, సో ఇదే చెప్తున్నా. కన్సిస్టెన్సీ అంటే దాన్ని ఎలాగ రోజు ఒకే పద్ధతిని ఫాలో అవుతూ వెళ్ళాలి, కంటిన్యూస్గా అదే ప్రిపేర్ అవుతూ అదే చేస్తూ ఉండాలి. సో దట్ గోల్ని ఎలా రీచ్ అవుతాం. ఇది ఓన్లీ ALP CBT 2కే కాదు, ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ దిస్ గోయింగ్ టు బి వన్. ఓకే, ఇది వర్కౌట్ అవుతుంది. సో దట్ ఇక్కడ ఏమైందంటే
2018 నోటిఫికేషన్ పోయింది. 2024 కల్లా నేను నంద్యాలలో ఉన్నాను. మాకంటూ చిన్న గ్రూప్ క్రియేట్ అయింది. ఓకే, 5 మెంబర్స్ మేము ప్రిపేర్ అయ్యాము ఏఎల్పి కోసం. ఇద్దరు తమ్ముళ్ళు లక్కుంటారు అండ్ ముగ్గురం మా రూమ్. ఓకే, సో వీ స్టార్టెడ్ ప్రిపరేషన్. ఇక్కడ ఏమైందంటే నాకు 2018లో పడిన పెద్ద దెబ్బ రిపీట్ చేయకూడదని ఫ్రమ్ ద స్టార్టింగ్ డే ఐ ప్రిపేర్డ్. ఓకే, పబ్జీ అన్ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, నన్ను చూసి మా అన్నయ్య అన్ఇన్స్టాల్ చేస్తాడు. సో తన వర్క్లో తను బిజీ ఉండేవాడు, నాకంటూ కొంత అమౌంట్ వచ్చేది. సో దాంతో నేను స్టార్ట్ చేశాను అనమాట ఇంకా స్టడీ. ఒక 2018 నోటిఫికేషన్ పడింది, బట్ 2024 నోటిఫికేషన్ పడింది. ఐ నో ఇది ఖచ్చితంగా క్లియర్ చేయాల్సిందని. అంటే ముగ్గురు ఉన్న 5 కలిపి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాం. సో దట్ ఇందులో ఏమైందంటే CBT 1 అందరము క్లియర్ చేస్తాం. ఓకే, ఈజీ ఇన్ ద సెన్స్ అది పాస్ అవ్వకపోతే క్వాలిఫైయింగ్ నేచర్ కదా, అది పాస్ అవ్వకపోతే యువర్ అవుట్ ఆఫ్ ది రేస్. 1-2 మార్క్స్తో పాస్ అయినా ఇట్స్ ఎ బ్యాడ్ సైన్, బికాజ్ నీ లిమిట్ కొంచెం అప్పర్ హ్యాండ్లో ఉండాలి. ఓకే, పాస్ అయిపోతావు రైట్, తర్వాత ఏం చేయాలో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తానంటే, వెన్ యూ ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ CBT 2, ట్రై టు ప్రిపేర్ ఎ టైం టేబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టైం టేబుల్ని ఫిక్స్ చేసుకోండి. లైక్ మీకు ఏమేమి సబ్జెక్టులు ఉంటాయో తెలుసు. మాకున్న సబ్జెక్టులు అయితే 2024 ప్రకారం, ఇప్పుడు 2025 ఏదో చిన్న డిఫరెన్స్ వింటున్నాను. 2024 ప్రకారం ఫస్ట్ వన్ క్వాంటమ్, ఆబ్వియస్లీ అందరికి వస్తుంది. సెకండ్ వన్ రీజనింగ్, అవుట్ ఆఫ్ కొట్టాల్సిందే. అండ్ థర్డ్ వన్ BSc, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, దీని లెక్చర్ కావాలంటే చాలామంది ఉంటారు, చెప్పాను ఆల్రెడీ. ఓకే, సో దీంట్లో నేనైతే పర్సనల్గా ప్రిఫర్ చేసింది మాత్రం సైన్స్ మ్యాగ్నెట్ వర్త్. ఓకే, ఇఫ్ మీకు ఇంకేదైనా లైక్ వాట్ అంటే కనెక్షన్, నేను ఇప్పుడు మాట్లాడుతుంది అటు నుండి మీరు గ్రాస్ప్ చేయాలి అంటే ఒక కనెక్షన్ బిల్డ్ అవ్వాలి. సో దట్ నేను మాట్లాడేది కొంచెం అర్థమవుతుంది. నేను మాట్లాడేది మీకు నచ్చకపోతే ఎంత జరిగినా మన మధ్యన కనెక్షన్ ఉండదు. సో దట్ మనం వినబుద్ది. సో మాకు అలాగే సైన్స్ మ్యాగ్నెట్ తెలుగులో కూడా చాలామంది ఉంటారు, నాకు అంత సెట్ అవ్వలేదు. సో నేను హిందీ క్లాసెస్ తీసుకున్నాను, ఇంకో అబ్బాయికి సజెస్ట్ చేశాను, తను తీసుకున్నాడు సైన్స్ మ్యాగ్నెట్. సిలబస్ కంప్లీట్ చేస్తాం, CBT 2 అటెంప్ట్ ఇచ్చాం. అండ్ దీనికన్నా ముందు ఒక చిన్నది, 2024 నోటిఫికేషన్ CBT 1 రాసినప్పుడు ఐ వాజ్ షివరింగ్, వణుకుతుంది చెయ్య, కళ్ళని నీళ్ళు. 5 minutes to 10 minutes వాష్రూమ్కి వెళ్ళి ఏడ్చుకొని ఉన్నాను. బికాజ్ ఒకటే, ఆ దేవుడిని కోరుకున్నదే జరిగింది. నన్ను ఈ సీట్లో కూర్చోబెట్టో, ఐ నీడ్ టు ప్రూవ్, ఐ విల్ ప్రూవ్. దట్స్ వాట్ ఐ సెడ్ టు మై సెల్ఫ్. ఆ తర్వాత ఇంకా అక్కడ నుండి వచ్చాను, ఫేస్ వాష్ చేసుకున్నాను, CBT అటెంప్ట్ ఇచ్చాను. ఐ గాట్ అరౌండ్ 57 మార్క్స్ పర్ 75 మార్క్స్కి 57 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 75 మార్క్స్. సో దట్ CBT 1 క్లియర్ అయిపోతుందని ఒక రఫ్ ఐడియా ఉంది. సో మేము ముగ్గురం ఫ్రెండ్స్ కూర్చున్నాము, ముగ్గురం ప్రిపేర్ అయ్యాము. ప్రిపేర్ అయిన తర్వాత CBT 2 స్టార్ట్ అయ్యింది. CBT 2 అటెంప్ట్ ఇచ్చాం, 5 మెంబర్స్కి ఇచ్చాం. 5 మెంబర్స్ ప్రిపేర్ అయ్యాము, ఇద్దరిది ఎందుకంటే లాస్ట్లో చెప్తాం. 5 మెంబర్స్ అటెంప్ట్ ఇచ్చాం, CBT 2 అయ్యింది. ఓకే, CBT 2 మళ్ళీ క్వాలిఫై అయిపోయాం. దేర్ ఐ గాట్ 90 మార్క్స్. మా ఫ్రెండ్స్కి ఒక్కొక్కరికి, నాది బెంగళూరు బోర్డు, SWR హుబ్లీ బోర్డు. సో దట్ ఐ గాట్ 90 మార్క్స్. మా పేపర్ కొంచెం ఈజీ. అండ్ SCR సౌత్ సెంట్రల్ రైల్వే, ఆ పేపర్ కొంచెం చాలా టఫ్ అనమాట. నేను తర్వాత అటెంప్ట్ ఇచ్చాను, ఐ గాట్ 83 or 84 సంవట్ ఆ మార్క్ దగ్గర ఉన్నాను. సో కట్ ఆఫ్ మాకు 79 పెట్టాడు OBCకి. సో దట్ SCRలో ప్రిపేర్ అయిన వాళ్ళకి 73 అనుకుంటా, 74 ఈ కట్ ఆఫ్ని క్రాస్ చేయాలని లాస్ట్లో తెలుస్తుంది. ఇది 70% మార్క్స్ చెప్పినట్టు. ఓకే, ఇక్కడ మేము ఏం చేసామంటే CBT ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. 90 మార్క్స్ వచ్చాయి. ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది ఫర్దర్ వీడియోస్లో చెప్తాను వీలైతే. ఓకే, దీంట్లో మళ్ళీ ఏమేమి టాపిక్స్ ఉంటాయో తెలుసు మీకు ఆల్రెడీ. BScలో ఆల్మోస్ట్ 9 to 10 టాపిక్స్ ఉంటాయి. డ్రాయింగ్ ఉంటుంది, మాస్ వెయిట్ డెన్సిటీ, బేసిక్ ఎలక్ట్రిసిటీ, పవర్ వెయిట్, సంథింగ్ అలా ఉంటాయి. సో దట్ ఇక్కడ ఇది కాంపిటేటివ్. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, కాంపిటేటివ్లో ఒక సబ్జెక్ట్ పట్టుకొని దాని వెనక్కి పరిగెట్టకూడదు. వీ నీడ్ టు ప్రిపేర్ ఎవ్రీ టాపిక్ ఈక్వల్లీ. ఓకే, వెయిటేజ్ ఉంటుంది, ఏ టాపిక్కి ఎంత వెయిటేజ్ ఉండాలో అంత వెయిటేజ్ ఉంటుంది, చేంజ్ అవుతుంటుంది అటు ఇటు.
సో ఆ వెయిటేజ్ ప్రకారం ఎంత స్ట్రెస్ ఇవ్వాలి ఒక్కొక్క టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ అలాగే స్టార్ట్ చేసాం. ఫస్ట్ డ్రాయింగ్ కంప్లీట్ చేసాం. ఆఫ్టర్ దట్ ఏమేమి ఫర్దర్ సబ్ టాపిక్స్ ఉంటాయో ఒక్కొక్కటి మాస్ వెయిట్ డెన్సిటీ ఇవి కంప్లీట్ చేసాం. అక్కడ నుండి మా సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యి మేము టెక్స్ట్ బుక్ సిరీస్ ఒకటి తీసుకుంటాం కదా, ఎవరైనా కాంపిటేటివ్లో ఉంటే తెలుసుకుంది. టెక్స్ట్ బుక్ సిరీస్లో అటెంప్ట్ ఇవ్వడం మొదలుపెట్టాం, మాక్ టెస్ట్లో. దేర్ ఐ స్టార్టెడ్ విత్ 35 మార్క్స్. నా ఫస్ట్ CBT 2 మార్క్స్ ఎంత అంటే 35 మార్క్స్. ఓకే, బట్ ఐ నో ఎలా పికప్ అవ్వాలి, ఒక సెర్టైన్ మార్క్ అనేది ఉంటుంది అనమాట. ఆ మార్క్ దగ్గర ఎలా వచ్చి ఆగాలనేది మన టార్గెట్. బట్ నా ముందుండే నా క్యాబిన్కి మాత్రం మొత్తం ఆ స్టిక్కీ నోట్స్తో నింపేశాను. ఐ నీడ్ టు గెట్ 90+ మార్క్స్. ఓకే, దట్స్ మై మోటో. ఆల్రెడీ ఒక వీడియో ఉంటుంది, దాంట్లో నా మార్క్స్ కూడా ట్యాగ్ చేసి ఉంటుంది. సో 90+ మార్క్స్ అనేవి నాకు కావాల్సిన మార్క్స్. సో ఐ కెప్ట్ దట్. అక్కడ నుండి కొన్ని రోజులు అయ్యాక 90+ దాకా ఎలాగెళ్ళాలో 85 to 86 అనేది నా కాన్స్టెంట్ యావరేజ్ మార్క్స్ వచ్చేయడం స్టార్ట్ అయ్యాను. సో వెనక ఒక బిల్డ్ అయిపోతుంది కదా, ఏమంటారు దాన్ని, కాన్ఫిడెన్స్. సో అదే కాన్ఫిడెన్స్తో వెళ్ళాను, గుడ్ అటెంప్ట్ ఇచ్చాను, ప్రిపేర్ అయ్యింది, బాగా యూజ్ అయ్యింది. క్వాంట్ బాగా చేయొచ్చు, రీజనింగ్ బాగా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫీల్డ్లోకి వచ్చినా నాకు తెలిసిన మనం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న దానికి క్వాంట్ అండ్ రీజనింగ్ అప్మోస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో యావరేజ్గా 50 మార్క్స్ ఉన్నాయంటే 45+ రావాల్సిందే. ఇఫ్ ఇట్స్ 60, 55+ రావాల్సిందే. సో దట్ అలాగే స్టార్ట్ చేసాం. క్వాంట్ అంతే బాగా వచ్చింది, BSc అంతే బాగా వచ్చింది. సో దట్ సెకండ్ది క్లియర్ అయిపోయింది. థర్డ్ది CBIT. ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను అంతగా ఏం టచ్ చేయలేదు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోబుద్ది లేదు. సో దట్ CBIT అనేది కొంచెం రీజనింగ్ ఇవి బాగా చేసిన వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది, చేయని వాళ్ళకి కొంచెం టఫ్ అనిపిస్తూ ఉంటుంది. సో దట్ చెప్తా. సో CBAT మీద ఎక్కువ ప్రెషర్ తీసుకోలేదు. లైక్ దాన్ని పాస్ అయితే చాలు, 70% అంటే 63 మార్క్స్. అదొక 18 to 19 వచ్చినా విత్ ఆల్ బ్యాటరీస్, దాంట్లో 5 బ్యాటరీస్ ఉంటాయి, యూ విల్ గెట్ టు నో ఇట్. ఓకే, దాంట్లో 5 బ్యాటరీస్ ఉంటాయి, 5 పాస్ అయితే చాలు అని ఫిక్స్ అయ్యింది. అక్కడికి వెళ్ళేసరికి కంప్లీట్ ప్యాటర్న్ చేంజ్. నేను ప్రిపేర్ అయిన టెక్స్ట్ బుక్ది, అక్కడ ప్రిపేర్ అయింది వేరు. బట్ హోప్ఫుల్లీ నేను చదివిందే నాకు వస్తుందని ఫిక్స్ అయిపోయి నేను స్టార్ట్ చేశాను. ఓకే, 5th బ్యాటరీ ఉన్నప్పుడు లాస్ట్ 75 క్వశ్చన్స్ ఐ థింక్, ఆర్ ఎల్స్ ఎంతో 5th బ్యాటరీలో లాస్ట్ 7 క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఇంక అటెంప్ట్ ఆపేసాను. అంటే మైండ్లో ఒకటే రన్ అవుతుంది, ఐ గాట్ ఏ జాబ్ వచ్చేసింది. బట్ రిమెంబర్, ఇదే కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలామంది నీతో పరిగెడుతూ ఉంటారు. ఓకే, వాళ్ళతో నువ్వు కాంపిటేట్ అయినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ మార్క్ నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో బీ కేర్ఫుల్. నేను ఆడినట్టు మీరు ఆడకండి. నేనేదో తప్పు చిన్నది చేసి ఉంటాను, బట్ ఐ గాట్ గుడ్ మార్క్స్. CBATలో కూడా మంచి మార్క్స్ వచ్చాయి, 20.7 సంథింగ్. సో ఓవరాల్గా 83. మా మైసూరు డివిజన్లో 10th ర్యాంక్ ఉన్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే 2018లో పోతే నాకు 6 years పట్టింది ఇదే సీట్లో నేను కూర్చోడానికి. బట్ లక్కీ, కొంతమంది ఇప్పుడు నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లక్కో లేకపోతే అది ఏదో సంథింగ్ అదృష్టమో అలాంటిది, ఏమంటే ఇయర్కి నోటిఫికేషన్ పడుతుంది. సో దట్ లేజీగా తయారైతే పని జరగదు. 6 months to 7 months ప్రిపేర్ అయ్యామా, జాబ్ వచ్చిందా, తర్వాత ఆడుకోవచ్చు, నో ఇష్యూస్. కానీ వన్స్ ఆ పీరియడ్ని మనం నెగ్లెక్ట్ చేసామా, నెవర్, యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ జాబ్, అది ఫిక్స్. సో దట్ ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీ చాలా ఉంటుంది. ఓకే, దీనికి చాలా పూర్ స్టేజ్ నుండే అందరూ వస్తారు నాకు తెలిసినంతకు, మాది అలాంటిదే. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక చాలామందిని చూశాను. ఒకేసారి మా SBCలో నియర్లీ 600 పీపుల్కి ట్రైనింగ్ అవుతుందన్నమాట. చాలామంది అదే స్టేజ్ నుండి వచ్చి వన్స్ దే గాట్ జాబ్ డీసెంట్గా తయారవుతున్నారు. లైక్ కొంచెం మంచి బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళే చెప్తున్నారు, నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. మంచిగా స్టాండర్డ్ మారింది. నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే భయ్యా లేగో, తమ్ముడు లేగో అన్నోళ్ళు సార్ అంటారు. నీ యూనిఫామ్కి, నీ ఐడి కార్డ్కి రెస్పెక్ట్, ఐడి కార్డ్ రెస్పెక్ట్. సో దట్ నీ స్టేజ్ని ఒక మారుస్తుంది. అంటే మరీ ఇదేమి హై క్లాస్ జాబు, తోపు తుర్మని అలాంటిది ఏం లేదు. ఇట్స్ ఎ గవర్నమెంట్ జాబ్.
అండ్ కాంపిటీషన్ బట్టి చూస్తే మీకు ఎలాగా తెలిసిందే కాంపిటీషన్ ఎంత హెవీగా ఉందో. సో దట్ దీని ప్రకారం చూస్తే ఇట్స్ ఏ టఫ్ సిచ్యువేషన్. నువ్వు క్లాస్లో 60 మెంబర్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడే మీ ఇంట్లో తోపులా చూసినప్పుడు ఇక్కడ ప్రిపేర్ అవుతుంది 4 lakhs అబ్బా. 4 to 10 lakhs అప్లై చేస్తారు నియర్లీ. నాకు అంత ఐడియా లేదు, నాకు తెలిసి 18 lakhs అంత మాకు అప్లై చేశారు. దాంట్లో నువ్వు టాప్ 10,000 20,000లో ఉన్నావు అంటే రేషియో క్లియర్ చేసుకో. సో దట్ అది ఒక స్టేజ్ ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చాక ఒకేసారి అంతమందిని చూస్తే చిన్న జాబ్ లాగా అనిపిస్తుంది, కానీ నో, యు గాట్ గుడ్ జాబ్. అండ్ ఫర్దర్గా నువ్వు తర్వాత వేరే ట్రై చేయొచ్చు, అది సెకండరీ. సో నీడ్ టు బ్రేక్ వన్ జాబ్ అంతే. ఒక జాబ్ తెచ్చుకుంటే గవర్నమెంట్లో, నేను ప్రైవేట్ సెక్టర్ గురించి నాకు అంత ఐడియా లేదు, గవర్నమెంట్ జాబ్లో ఒకటి తెచ్చుకుంటే నీ స్టేజ్ కొంత మారుతుంది. మా క్లాస్లో ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ మా లవా అని ఒక అబ్బాయికి ఉండేది. సో దట్ తనని చూస్తే కొంచెం అబ్బా కుట్టాడు ఈ ఫీలింగ్తో ఉండేది, బట్ ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. లైక్ తనకు వచ్చింది నాకు రావాలి, ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ గుడ్, ఇలా ప్రిపేర్ అయ్యేవాళ్ళం. తనతో ఎక్కువ అంత మాట్లాడకపోయినా మాకు ఒక ర్యాప్ ఉండేది. సో దట్ తనని చూస్తూ కొంచెం అనిపించేది, ఫీలింగ్ వచ్చేది. తను ఎప్పుడు మా ఊరు వచ్చినా ఓకే హీ గాట్ ఏ జాబ్, గవర్నమెంట్ జాబ్, అది కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాడు. ఈ స్టేజ్ నుండి మేము చూస్తూ వచ్చాం కదా. సో దట్ ఒక ఫైర్ బిల్డ్ అవుతుంది లోపల. సో అలానే స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఏఎల్పి ట్రైనింగ్ కింద ఎస్బీసీ హుబ్లీగా బెంగళూరులో ఇచ్చారు ట్రైనింగ్. ఇప్పుడు నెక్స్ట్ మైసూరు మా ఏమంటారు అది డివిజన్. ఓకే, ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ముగ్గురం ప్రిపేర్ అయ్యామన్నాం కదా, అది 5గురం ప్రిపేర్ అయ్యామన్నాను కదా. దాంట్లో one guy got ALP in Bengaluru division, me, and one guy got ALP in సికింద్రాబాద్ డివిజన్. తంది మంచి స్కోర్ వచ్చింది, ఈ కార్ పెట్టుకోలేదు, కానీ ఇప్పుడు ఈ కార్ కోసం ఏడుస్తున్నాడు అనమాట. వదిలేండి, చిన్నపిల్లడు. నెక్స్ట్ థర్డ్ వన్ గుడ్ లెర్నర్, మూడవడు ALP భువనేశ్వర్. ఓకే, ఈ ముగ్గురికి జాబ్ వచ్చింది. మిగతా ఇద్దరు ఏమయ్యారంటే, ఒకటి సైకో పోయింది. ఇక్కడ కొంచెం లక్ ఫేవర్ కూడా చేయాలి. తను మళ్ళీ చదవడా అంటే చాలా బాగా చదువుతాడు, బట్ సైకో కూడా నాకన్నా ఎక్కువ ప్రిపేర్ అయ్యాడు. సైకోలో ఒక బ్యాటరీ పోయింది, 1 or 2, అది కూడా మైల్డ్ మార్క్స్, చాలా చిన్న మార్క్స్తో పోయింది అనమాట. సో హీఈస్ ప్రిపేరింగ్ ఫర్ 2025 ALP, పక్కా ఈసారి జాబ్ వచ్చేస్తుంది. ఇంకో అబ్బాయి నా 10th mate, చాలా మంచోడు, కానీ ప్రిపరేషన్ టైంలో కొంచెం ల్యాగ్ అయింది, అటు ఇటు ల్యాగ్ అయింది. దట్స్ వేర్ హీ లాస్ట్ కన్సిస్టెన్సీ. ఇది ప్లస్ హార్డ్ వర్క్ ఉన్నాడు ఎక్కడ ఫెయిల్ అవ్వడం. ముగ్గురులో చూశారు, ఇంకో ఇద్దరిలో ఒకరికి ఉన్నది కానీ లక్ ఫేవర్ అవ్వలేదు. చిన్న 0.0001% లక్ అనుకోవచ్చు, అది ఫేవర్ అవ్వలేదు. అండ్ హియర్ హీ ల్యాగ్ సంథింగ్, ఆ ల్యాగ్ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాడు. సో దట్ హోప్ హీ విల్ గెట్ ద జాబ్. ఓకే, వస్తుందనే కోరుకోవచ్చు. అప్ నెక్స్ట్ మీ స్టాండర్డ్స్ మారుతాయి, ఇదంతా సెకండరీ పక్కన పెడితే మీ ఇంట్లో స్మైల్ వస్తుంది అబ్బా. ప్రతి చిన్న ఫ్యామిలీల నుండి వచ్చిన వాళ్ళకైతే ఒక మంచి ఐడియా ఉంటుంది. మొత్తం ఖాందాన్ అంటారు కదా, ఫ్యామిలీ మొత్తం హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా లోస్ నుండి వచ్చిన వాళ్ళు, లైక్ నేను వచ్చాను. సో దట్ అక్కడ నుండి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. నీకు మంచి శాలరీ పడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఇన్సెంటివ్స్ ఉంటాయి, నెక్స్ట్ డిఏలో ఉంటాయి, కేఏలో ఉంటాయి, ఏఎల్పి అయితే. లైక్ ఇప్పుడు మేము ట్రైనింగ్ ఫేజ్ని ఎంజాయ్ చేస్తున్నాం. లైక్ క్లాస్లో అవుతాయి, ట్రిప్ షెడ్ అంటే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెకానికల్ డిపార్ట్మెంట్, ఏఎల్పి ఎలక్ట్రికల్ ఇప్పుడు చెప్తున్నాను మాకు, కానీ మెకానికల్ ఐటమ్స్ అన్నా మెకానికల్ టర్మ్స్ అన్నా ఇవి ఇష్టం ఉంటే మాత్రం ట్రస్ట్ మీ యూ విల్ లవ్ ఇట్. పీక్స్ ఉంటుంది ప్రాక్టికల్స్కి వెళ్ళినప్పుడు, ఆ ఫీలే వేరే లెవెల్ ఉంటుంది. క్లాస్ మొత్తంలో అడిగారు ఎంజాయ్ చేశారా, లోకల్లో హీట్ ఉంది బాగా ఎంజాయ్ చేశారా అంటే నేను ఒక్కనే నో సార్ నాకు చాలా బాగా నచ్చిందని చెప్పాను. అంత బాగుంటుంది అనమాట. సో దట్ ప్రిపేర్ అవ్వండి, 6 months ఒక టైం తీసుకోండి. ఈ 6 months తర్వాత ఏం జరుగుతుందో అది దేవుడికి వదిలేయండి, పక్కన పెట్టండి. ఈ 6 months డోంట్ చీట్ యువర్ సెల్ఫ్స్, అంతే. ఒక్కసారి చీటింగ్ చేసుకున్నావా అది అలవాటు అయిపోతుంది, అదే కంటిన్యూ అయిపోతుంది. సో దట్ ఇది ఒక లూప్ అనమాట. నువ్వు ఎంత వేగం వెళ్తావో, ఎంత వేగం బయటకు వచ్చేస్తావో, ఇదే ఇంపార్టెంట్.
నువ్వు ఆ లూప్లో పడిపోయావా, ఆ లూప్లో కొట్టుకొని ఉండిపోతావు. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఆ లూప్లోకి మాత్రం వెళ్ళొద్దు. 6 months అన్నీ వదిలేండి. దిస్ ఈజ్ హౌ ప్రిపేర్డ్. అండ్ ఫైనల్లీ ఈ కన్సిస్టెన్సీని మాత్రం బ్రేక్ చేస్తే యూ ఆర్ గోయింగ్ ఇన్ టు దట్ లూప్. అండ్ ఆ లూప్లో ఇరుక్కున్నామా 3 years అవని, 4 years అవని, 5 years అవని, యూ వోంట్ గెట్ ఎనీ జాబ్. ఓకే, సో దట్ ఆ లూప్లోకి మాత్రం నెవర్ గో ఇన్ టు దట్. ఈ 6 months అన్నీ వదిలేండి. ఎప్పుడు నేను ఫంక్షన్స్కి వెళ్ళలేదు, పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు, నెక్స్ట్ ఫెస్టివల్స్కి వెళ్ళలేదు. ఇంట్లో చాలా పిలిచేవాళ్ళు, ట్రిప్కి వెళ్ళేవాళ్ళు. ట్రిప్స్కి వెళ్ళేవాళ్ళు కాదు. ఐ లవ్ ట్రావెలింగ్ అండ్ ఐ ఫౌండ్ ఆఫ్ ట్రావెలింగ్, బట్ ఏ ట్రిప్స్కి వెళ్ళలేదు. అన్నిటినీ సాక్రిఫైస్ చేశాను. కన్సిస్టెంట్గా ఒక ఫ్లోలో వెళ్ళాను. సో దట్ ఐఎమ్ హియర్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. Hope you do well in this journey. Thank you.